నల్గొండ జిల్లాలో మిగిలిన సిమ్మి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. తొంగతుర్తి నుంచి పారిపోయి వరంగల్ జిల్లాకు ఓ దుండగుడు పారిపోయినట్లు తెలుస్తోంది. పెద్దాపురం వద్ద ఓ అనుమానాస్పద వ్యక్తిని స్థానికులు పట్టుకుని ప్రశ్నించగా హిందీలో మాట్లాడుతూ పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతడు సిమ్మి ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, చెప్పండి, మరో ఉగ్రవాది కోసం ఎంతవరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? పూర్తిగా ఉగ్రవాదులను నిర్ధారించినట్టేనా? ఎంతమంది ఉండే అనుమానం కనిపిస్తోంది? ఋషి, ఇప్పటివరకు అయితే ఎవరైతే ఎన్కౌంటర్ లో ఇద్దరు అస్లాం తప్ప జకీర్ అనే ఇద్దరు చనిపోవడం జరిగింది. మరొకరు కూడా వీళ్ళతో పాటు ఇటు ప్రాంతానికి వచ్చినట్టుగా పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల మేరకు అటు ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ జరిగిన నిన్నటి నుంచి కూడా ఆక్టోపస్ గ్రేవం జ్వరాలు పెద్ద ఎత్తున కూపింగ్ చేస్తున్నాయి. అదే తరుణంలో ఇవాళ ఉదయం నుంచి కూడా అటు తుంగతుర్తి, మోత్కూరు, తర్వాత ఇటు రాయగూరు, ఆలేరు తదితర ప్రాంతాలు, సూర్యాపేట, ఈ ప్రాంతాలన్నిటి కూడా ఇటు గ్రేవన్స్ తర్వాత ఆక్టోపస్ ఎస్పీ వరంగల్ తర్వాత ఎస్పీ నల్గొండ పోలీసులు మొత్తం కూడా ఆ ప్రాంతాలకు జల్లపడుతున్నాయి. ఈ తరుణంలో తుంగతుర్తి సమీపంలోని పెద్దపురం అనే ఒక గ్రామంలో ఒక అనుమానిత వ్యక్తి అక్కడ కనబడుతుంటే అక్కడ స్థానికులు అతన్ని పట్టుకొని అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే అతను పూర్తిగా హిందీలోనే మాట్లాడుతూ ఎవరికి సమాధానం చెప్పుకుంటూ అక్కడ నుంచి అనుమానంగా తిరుగుతూ వీడిపై ప్రయత్నించి ఇంతలో కూడా అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది అతను పట్టుకునే ప్రయత్నంగా అత్యంత వేగంగా అక్కడి నుంచి అతను పెద్దాపురం అనే వరంగల్ జిల్లాలోని పెద్దాపురం అనే గ్రామం పరిగెత్తినట్టుగా స్థానికులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కూడా ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. తమకు అనుమానిత వ్యక్తిని ఇక్కడ చూసాము, ఇతడు వరంగల్ జిల్లా వైపు పరుగులు తీసుకుంటూ వెళ్ళాలని చెప్పడం జరిగింది. దీంతో అటు వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమై ఆ పెద్దపురం తుంగతుర్తికి అతి సమీపంలో ఉన్న అన్ని ప్రాంతాల పోలీసులు కార్డన్ చేసి ఆ ప్రాంతాల మొత్తం ప్రస్తుతానికి తనిఖీ చేస్తున్నారు. అయితే నిన్న ఏదైతే ఎన్కౌంటర్ ప్రదేశంలో ఒక టికెట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఒక రైల్వే టికెట్ కూడా అక్కడ పోలీసులకు దొరకడం జరిగింది. అయితే ఆ టికెట్ ఈ వ్యక్తిదే అని చెప్పి ప్రస్తుతానికి పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యక్తి ఎవరు ఏంటనే విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులకు దొరికిన తర్వాత పూర్తి వివరాలు వచ్చే అవసరం ఉంది. అయితే మరోవైపు మూడో ఉగ్రవాది ఇతనే అని చెప్పి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇతనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తనకు ఆచూ కోసం పోలీసులు తీవ్రంగా గావిస్తున్నారు. ఋషి, రైట్ రమేష్, థ్యాంక్ యూ.